హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే టొమాటో పచ్చడి. సో దానికోసం అయితే మనం ఫ్రెష్గా టొమాటోస్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి. చెమ్మ అనేది ఉండకూడదు. సో నేనైతే 5 kgs టొమాటోస్ తీసుకున్నాను. ఆ టొమాటోస్ దానికి సరిపడా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు ఇవన్నీ వేయించుకోవాలి. నీట్గా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కింద డిస్క్రిప్షన్లో మీకు ఎంతెంత వేసుకోవాలి అనేది నేను మెన్షన్ చేస్తాను. సో ఈ టొమాటోస్ అన్నింటినీ నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాండలో వేసేసుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలన్నమాట. అంటే ఇది మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోము, ఇందులోనే మగ్గాలన్నమాట స్లోగా. సో మగ్గక ముందు వీటిల్లో కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ, గడ్డ ఇంగువ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉప్పు వచ్చేసి నేను సైంధవ లవణం అయితే యూజ్ చేస్తున్నాను. సో కొంచెం పసుపు వేసేసుకొని అది మగ్గనిద్దాము. దీనికోసం సరిపడా చింతపండు వేసేసుకుందాం. మిక్సీ వేసుకోవట్లేదు కాబట్టి ఈ చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా మనం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇది మ్యాక్సిమం ఒక 30 minutes అంటే ½ an hour అయితే ఇది బాగా ఉడికేదానికి టైం పడుతుందన్నమాట. మనం ఎలాగో మిక్సీ వేసుకోం కాబట్టి దీన్ని బాగా ఉడికాక నీట్గా గంటితోనే అలా ఎన్నిచ్చేసుకోవాలి. సో ఇది బాగా మగ్గిపోయాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టేసుకున్న ఈ పౌడర్లు అయితే వేసేసుకోవాలి. కారం అయితే మీరు గమనించుకొని చూసుకొని వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మనం ఇంకా ఈ పౌడర్స్ అన్నీ అందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదైతే తయారైపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరాలన్నమాట. ఆ లోపు మనము తాలింపుకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. తాలింపు కోసం నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. వేరుశనగ నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాక కొంచెం బాగా ఎక్కువగా నువ్వులు వేసుకోవాలి. నాకు నువ్వులు ఇష్టం కాబట్టి నేను నువ్వులు అయితే వేసుకుంటున్నాను. కాల్షియంగా కూడా బాగా యూస్ అవుతుంది ఇది బోన్స్కి మనకి. సో ముందుగానే దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. తెల్లగడ్డలు కొంచెం పచ్చడిలో ఊరితే బాగుంటుందని కొన్ని తెల్లగడ్డలు పచ్చడిలో వేసుకున్నాను. సో ఇవి దూరగా వేగిన తర్వాత ఆ పోపునైతే మనం పచ్చడిలో వేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేయనక్కర్లేదు. సో ఇది కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకున్నాను లాస్ట్లో. ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి. అంతే, మన సింపుల్ టొమాటో పచ్చడి అయితే తయారైపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మిక్సీతో అవసరం అయితే ఉండదు, కానీ మనం పొడిలు అయితే ముందుగా తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టమైన పచ్చడి. అన్ని పచ్చళ్ళ కంటే నాకు చాలా ఇష్టమైన పచ్చడి ఇది. సో నేనైతే ఇంకా సూపర్గా వేడి అన్నంలో పచ్చడి పెట్టేసుకొని తినేస్తున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి మీరు కూడా తిని రుచి చూసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.